రికార్డ్ ఆన్ చేసుకోండి. ఓకే. సో ఒక ప్రొఫైల్ ఫోటో పిక్చర్ ఏమో ఉంది సార్, ఒకటేమో ఉండాలి. ఆ ఒక్క ఫోటో కంప్యూటర్లో ఉందా? ఒకసారి దీనిలో చూద్దాం ఉంది దాన్ని. సార్. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అని టైప్ చేయండి. ఉమ్. మీకు కొన్ని టెంప్లెట్స్ వస్తాయి. ఇక అన్ని టెంప్లెట్స్ వచ్చినాయి కదా ఆల్రెడీ. ఓకేనా? సపోజ్ మొన్న చూపించారు మీరు. మనం చూపించిన టెంప్లెట్ ఏదైనా మీకు నచ్చిన డిజైన్ తీసుకోండి. ఇక్కడ ఉమ్. కస్టమైజ్ దిస్. ఒకవేళ మీకు ఇది నచ్చితే దట్ ఈస్ ఫైన్, మీరు దీనిలోంచి వెళ్ళండి. లేదు నాకు నచ్చలేదు వేరేది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిజైన్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఉమ్. డిజైన్స్లోకి వెళ్తే మీకు లెఫ్ట్లో బోల్డ్ అని ఉంటాయి, రకరకాల ఉమ్. డిజైన్స్ ఉంటాయి. మీకు ఏది మంచిగా అనిపిస్తే అది మీరు తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. దాని తగ్గట్టుగా మీరు ఇగో చూడండి, ఇదో మంచిగా వాళ్ళ పేరుతో సహా పెట్టాడు రౌండ్గా. ఓకే. ఇది ఒక డిజైన్, ఇది ఒక డిజైన్, ఇది కూడా బాగుంది. యాక్చువల్గా చెప్పాలి ఇది కూడా బాగుంది, మీరు ఇది కూడా తీసుకోవచ్చు. ఏ దీంట్లో ఇది ఆల్రెడీ మీకు ఓపెన్ చేసి పెట్టిన దీంట్లో డౌన్లోడ్స్లో అప్లోడ్లోకి వెళ్తే మీకు ఆల్రెడీ ఫోటో ఉందా? ఇది ఎవరి ఫోటో? ఒకటి మీదా ఉంది కాదు కదా? సార్, నిలబడింది ఉంది. ఇది మీదేనా? ఇది కదా? ఇది కాదు సార్, పక్కన. ఇదా? అది సార్. దీన్ని ఏం చేద్దామంటే ఒకసారి ఎడిట్ చేద్దామండి. అందుకని షాపింగ్ మాల్ లో దిగాను, అది పెట్టచ్చా లేదని. పెట్టచ్చు. దీన్ని మనం ఇప్పుడు మీకు శాంపుల్గా పెట్టొచ్చు, మనం తర్వాత చేంజ్ చేద్దాం. ఓకేనా? అయిపోయింది. ఓకే సార్. అయితే ఇది పెద్దగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే కొంచెం కుదిద్దాం దీన్ని. ఉమ్. వినపడుతుంది. లైవ్ లో ఉన్నారు. ఈ ఫోటోని చిన్నగా చేయండి మీరు ఇక్కడ. ఉమ్. ఈ ఫోటో పట్టచ్చా సార్? బాగుంది. పెద్దగా ఉంది కదా, ఆఫ్ ఉంటే బాగుంది. ఉమ్. ఆఫ్ ఉంటే బాగుంటుంది. ఎందుకు కొంచెం ఆగండి, ఎడిట్ చేయొచ్చు దీన్ని. ఇట్లా దీన్ని ఇట్లా ఆఫ్ చేసుకోండి. డీసెంట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. 150, then it comes to 150. వాట్ ఎవర్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి జస్ట్ దీంట్లో వేసింది, అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మీ ప్రొఫైల్ పిక్చర్ని డీసెంట్గా చేసాం మనం ఇక్కడ. ఉమ్. ఓకే సార్. దీన్ని ఇంకా మీరు బ్రైట్ కూడా చేయొచ్చు, చాలా ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. నేను పంపించాలా సార్ ఫోటోలు ఏమన్నా? అవసరం లేదు, అవసరం లేదు. మీ దగ్గరే ఉంది కదా, మీ కంప్యూటర్ని ఆపరేట్ చేస్తుంది కదా, నాకెందుకు వెళ్ళదు. సో ఈ విధంగా అంటే అది చేయొచ్చండి. ఒకవేళ వస్తుందా, ఏమంటారు? అది కొద్దిగా బాగుందా లేదా చూసి చెప్తారని. మీకు శాంపుల్ కోసం ఇది. మీరు ఏం ఉమ్. చేస్తారంటే మీరు ఊహించండి ఏ ఫోటో బాగుంటుంది. మీరు ఇంకా కావాలంటే మంచి ఫోటో తీసుకున్నా సరే ఇదే విధంగా చేయండి దీంట్లో. ఓకేనా? ఉమ్. ఉమ్. చేశాక ఇది చేసిన తర్వాత ఏం కాదు, మీరు ప్రాక్టీస్ చేయండి. కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు, ఇదే ఫైనల్ అని ఏం కాదు కదా. ఉమ్. మీరు ప్రొఫైల్ పిక్చర్ పెట్టిన తర్వాత కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు. సో దీంట్లో వచ్చిన తర్వాత ఇక్కడ షేర్ అని ఉంటుంది. షేర్ క్లిక్ ఉమ్. చేసి డౌన్లోడ్ డౌన్లోడ్. బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది, ఈ డౌన్లోడ్. ఫోటో డౌన్ డౌన్లోడ్ డౌన్లోడ్. అయిపోతుంది. రైట్. ప్రొఫైల్ పిక్చర్ డౌన్లోడ్ అయింది.
ఇప్పుడు దీనికి ఏం చేయొచ్చు మీరంటే జస్ట్ పిలిచి ఇక్కడ దీనిలోకి వచ్చేసి మీరు అన్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోవద్దు. నేను చేస్తున్నాను, మీరు ఊరుకోదు, మీరు చేసుకుంటూ ఉండాలి. ఓకే ఓకే. దీంట్లో ఏం చేస్తారంటే ఈ ఎక్సెస్ పార్ట్ రిమూవ్ చేసేయండి, అయితే ఎక్స్ట్రా మీకు అనిపిస్తుందో. సేవ్, డన్. ఇప్పుడు మనకి కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీ దాంట్లో ఫేస్బుక్ ప్రొఫైల్లోకి వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో చేంజ్ చేయండి మీరు. ఇందాక మనం తయారు చేసింది కదా, డౌన్లోడ్లో ఉంది అది, ఇదో ఇదే. సేవ్. ఓకే సార్, డన్. బ్యూటిఫుల్. ఏమైనా తేడా ఉందా? పాతానికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ చేంజ్ ఉంది. ఓకే, సో ఒకవేళ మీకు ఈ ఫోటో ఓకే అంటే పెట్టండి, లేదంటే వేరే ఫోటోస్ ఈ విధంగా తయారు చేసి మీరు ఇలా అప్లోడ్ చేయండి. ఇది మీకు ప్రాక్టీస్ సెషన్, ఓకేనా? నేను ట్రై చేసిన చేస్తాను. స్టెప్స్ అన్ని నేను మీకు వీడియో పంపిస్తాను, ఇది ఎట్లాగో. డౌట్ ఉంటే మీరు వీడియో చూసుకుంటూ కూడా చేయొచ్చు. సో ఇది మీకు ప్రాక్టీస్ లాగా చేయండి, మల్టిపుల్ టైమ్స్ చేయండి. అట్లాంటి ఫొటోస్ని వేరే వాళ్ళ ఫొటోస్ ఎడిట్ చేయండి, మీ ఫోటో ఎడిట్ చేయండి, డౌన్లోడ్ చేయండి, చేంజ్ చేయండి, అన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఓకేనా? ఓకే. అట్లా విధంగా ప్రొఫైల్ పిక్చర్ చేయాలండి ఈ తర్వాత, ఓకేనా? ఇదొక యాక్టివిటీ. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ కవర్ ఫోటో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మెయిన్ అదే కదా. ఈ కవర్ ఫోటో మీరు ఏం చేయాలనుకుంటే ఎవరికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు డ్రాప్ షిప్పింగ్ అవ్వాలనుకుంటే కనుక, ఓకే, డ్రాప్ షిప్పింగ్ గురించి రాయండి. వీఆర్ సెల్లింగ్ దీస్ యూనిక్ ప్రొడక్ట్స్ టు ద నీడీ పీపుల్ కస్టమర్స్ అని అట్లా రాయండి, డ్రాప్ షిప్పింగ్ గురించి రాయండి. లేదు మీరు హెల్త్ అండ్ వెల్నెస్ పోవాలనుకుంటే వీ వాంట్ టు హెల్ప్ ద పీపుల్ హూ వాంట్ టు కేర్ ఆఫ్ దేర్ వెల్నెస్ ఆర్ హెల్త్, ఇవన్నీ రాయండి. రాసేసి మీరు ఒక ఈ టెంప్లెట్ తయారు చేయండి. అది ఎట్లా చేయాలంటే సేమ్ అక్కడే కాన్వాలోకి వచ్చేయాలి. మళ్ళీ మనం ఇది చూసి ఆపేద్దాం ఇక్కడ. దీని తర్వాత అది అడ్డం వస్తుంది. ఉందే కదండి, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. దాంట్లో క్యాన్వా ఓపెన్ అవ్వట్లేదు ఎందుకో ఫాస్ట్గా. అంటే ఇంకోటి ఓపెన్ వెబ్సైట్ నుంచి. అండి, క్యాన్వా. సో ఇక్కడ ఇదే మీ ప్రొఫైల్లోకి వచ్చేసి సేమ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఫేస్బుక్ కవర్ పేజ్, లుక్ అట్ దిస్. మీకు అలా టెంప్లెట్స్ వచ్చినాయి, మంచి మంచి టెంప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా? హాస్పిటల్ మీకు ఏముందో అది రాయండి ఇక్కడ. ఇక్కడ రాయండి మీకు అవసరం అయితే కవర్ ఫర్ డ్రాప్ షిప్పింగ్. ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఇంకా డిసైడ్ అవ్వలేదు కానీ బిజినెస్ టూర్కే ఇస్తున్నా ఇంటూ మీకు ఏది కావాలంటే ఇక్కడ రాయండి, దాని గురించి వాళ్ళు ఇక్కడ చెప్తారు. చూడండి, హౌ టు స్టార్ట్ ప్రాఫిటబుల్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్. ఇది యాడ్ వచ్చింది. ఇక్కడ రాయండి, ఎస్, ఇది తీసుకోండి. ఇది తీసుకొని ఇక్కడ కస్టమైజ్ దిస్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ మీ పేరు రాయండి, పవన్ కుమార్. పవన్ కుమార్, యువర్ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ వాట్, మీ ప్రోడక్ట్ నేమ్.
ఉమ్. అదే డ్రాప్ షిప్పింగ్ అయితే సార్ డ్రాప్ షిప్పింగ్ అని పెట్టదు మీరు అక్కడ. అది పెట్టకూడదు తెలుసు. డ్రాప్ షిప్పింగ్ అని పెట్టద్దు. మీరు అమ్మే ప్రోడక్ట్స్ ఏంటి ఆ ప్రోడక్ట్స్ పెట్టాలి. సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఇన్ హెల్త్ కేర్ ప్రోడక్ట్. ఓకేనా? అండ్ ఇది సెంటర్ చేయండి ఇక్కడ మీరు. This looks beautiful, isn't it? And contact me today to take the first step towards selling your home. అన్నాడు కదా, towards improving your health. అదేగా మనం ఇస్తుంది. అవును సార్. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు, లేదా మీ కంపెనీ నేమ్ ఇస్తారు, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఓకే ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఈ కంపెనీ నేమ్ ఉంటే ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి. ఈ ఫోన్ నెంబర్ చేంజ్ చేయండి. +91 రాయండి, టైప్ చేయండి. అయిపోయిందా? ముంగట ప్లస్ కంపల్సరీ ఇవ్వాలి. లేదు సార్, నంబర్ తప్పించారు. +91 544. నా నెంబర్ అదే సార్. ఓకే, కంట్రీ కోడ్ 91, ఇది మీ నెంబర్. ఓకే రైట్. ఇక్కడ మీకు వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ లేదు సార్. సొంత వెబ్సైట్ లేదా? ఓకే, అది క్రియేట్ చేద్దాం మనం ఎట్లాగో. దీనికోసం ఏం చేద్దామంటే హెల్త్ పీకే హెల్త్ సంథింగ్ పవన్ కుమార్ '87 పవన్ కుమార్ HC బీవీ కదండి మీది? బీవీ పవన్ కుమార్. ఆ ముందు బీవీ పెట్టింది, మీకు డొమైన్ దొరుకుతుంది. బీవీ పవన్ కుమార్.com మీకు దొరికిపోతుంది డొమైన్. తీసుకోండి, ఏం కాదు, అదే పేరుతో తీసుకోండి, సరిపోతుంది. రైట్, ఇది అయిపోయిందండి. ఇక్కడ ఇక మీ కలర్స్ ఓకే అనుకుంటే ఓకే, చేంజ్ చేయాలంటే చేంజ్ కూడా చేయొచ్చు. మీ కలర్స్ అట్లా ఏం లేదు. ఈ కలర్స్ చేంజ్ చేయాలంటే యూ కెన్ చేంజ్ ఇట్. ఇట్స్ అప్ టు యూ. ఈ ఫోటో మీరు అగైన్ ఇక్కడ తీసుకొచ్చి ఏదైతే ఉందో మీ ఫోటోని దీన్ని క్రాప్ చేయండి. ఓకే, దీనిలో వేసేయండి. అయిపోయింది. ఓకే అండి. సో నౌ దిస్ ఈస్ డన్. ఈ బార్డర్ వేరే పెడదాం బహుశా మనకి. పెట్టాడు కొంచెం చేంజ్ చేసిండా? సరే ఉన్నాయండి, ఏదో ప్రయత్నం చేశాడు వాడు. ఓకే, ఇది అయిపోయినాక సేవ్ సార్, మళ్ళీ షేర్ కొట్టండి, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్, ఇది డౌన్లోడ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఫేస్బుక్ వచ్చేసేయండి. ఇక్కడ యాడ్ కవర్ ఫోటో, చూజ్ కవర్ ఫోటో. నో, అప్లోడ్ చేయాలి ఫస్ట్ మనం. యాడ్ కవర్ ఫోటో, అప్లోడ్ కవర్ ఫోటో, బ్లూ ఎల్లో, ఓపెన్. బ్యూటిఫుల్, చాలా బాగుంది కదా? సూపర్గా వచ్చింది ప్రొఫైల్ పిక్చర్. ఇంకా ఆలోచించే పని లేదు. ఇక్కడ ఏంటంటే సార్, మీరు డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నారని ఎక్కడ మీరు రాయలేదు, అది రాయకూడదు కూడా. మనం ఏం చేస్తున్నాము, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కి పార్ట్నర్షిప్ ఇస్తున్నాం వాళ్ళకి. దాంట్లో మీకు జిమ్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు, సప్లిమెంట్స్ ఉండొచ్చు, లేదా హెల్త్ క్లోత్స్ ఉండొచ్చు, షూస్ ఉండొచ్చు,
సైక్లింగ్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు, ఎనీథింగ్ యూ కెన్ సెల్ ఇన్ దట్. హెల్త్ కేర్ సప్లిమెంట్ గురించి సంబంధించి మెడికల్ ఎక్విప్మెంట్ నుంచి ఇవి కూడా వాకర్స్ ఉంటాయి కదా ఉండొచ్చు, సార్, ఏమన్నా. డ్రాప్ షిప్పింగ్ హెల్త్ కూడా ఉమ్, ఉంటాయి ప్రొడక్ట్స్. ఏముంటాయి? షాపిఫైలో ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కదా అంటున్నాను. ఉంటాయి. ఉంటాయి, ఉంటాయి. ఓకే, మనం ఎప్పుడు షాప్ పైన రాయము. ఉమ్, కాంటాక్ట్ మీ టుడే టు టేక్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ యువర్ హెల్త్. మన ఓన్లీ హెల్త్ ఫోకస్ సంబంధించి అంటారు. ఎయిర్ ఫిల్టర్ అమ్మొచ్చు. ఇప్పుడు కొత్త ఎయిర్ ఫిల్టర్ ట్రెండింగ్ అండి, చాలా మంది తెలుసు లేదు మీకు. ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉమ్, ట్రెండింగ్ అనమాట, ఢిల్లీలో ముంబైలో బాగా సేల్ అవుతున్నాయి. అది అమ్మొచ్చు. ఇంకేమన్నా మీకు ఆర్గానిక్, ఏమంటాం వాటిని, జనరిక్ మెడిసిన్, ఐ మీన్ యూ టేక్ ఎనీథింగ్ హెల్త్ సంబంధించి ఏమైనా అమ్మొచ్చు. ఇది అది ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? అది ఇది కొద్దిగా సార్ ఈ సెర్చ్ ఫేస్బుక్ చేయాలి. సెటప్ అయిపోయింది ఇక్కడతోని. ఇక్కడ నుంచి మీరు ఉమ్, ఏం చేస్తారంటే ఇంకా మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సేవ్ చేంజ్ చేసుకుంటాను ఇక్కడ. హోమ్లోకి వెళ్ళండి. ఇది ఓకే అన్నాం ఆల్రెడీ. చూడండి ఇక్కడ మీ కవర్ ఫోటో వచ్చింది. మీకు ఇంకో ఫ్రెండ్స్ రాలేదు, అలా ఉంచండి దాన్ని ఏం చేయకుండా. ఇప్పుడు దీనిలోకి ఇదేం సెట్ అవ్వ చేంజ్ అవ్వలేదు ఇంకా. వచ్చేసింది ఇక్కడ కూడా. ఓకే అండి, రైట్. ఇప్పుడు దీంట్లో ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. దీంట్లో మీ పేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇక్కడ ఇవ్వండి. ఉమ్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి మనం పట్టించుకోము కానీ ఉమ్. ఇలా కరెక్ట్ ఇచ్చినట్లయితే మనకు మంచి లీడ్స్ వస్తారు. ప్రొఫైల్ డీటెయిల్స్, ఓకే సార్. దీంట్లో మీరు ఇవన్నీ యాడ్ చేయండి సార్. ఇక్కడ అబౌట్లో మీ గురించి యాడ్ వర్క్ ఉమ్, ప్లేస్. మీ వర్క్ ప్లేస్ ఎక్కడ ఉంది? అనంతపూర్, హైదరాబాద్ అంటే అది, లేదా ఆన్లైన్ అయితే ఆన్లైన్ పెట్టండి. మీరు ప్లేస్ పెట్టండి, అనంతపూర్ పెట్టండి, ఏం తప్పలేదు. అండ్ ఉమ్. వర్క్ అండ్ ఎడ్యుకేషన్, మీకు వర్క్ ఎడ్యుకేషన్ ఎక్కడ చదివారు మీరు, మీ క్వాలిఫికేషన్ ఏంటి? హైయెస్ట్ క్వాలిఫికేషన్ రాని సరిపోతుంది. ఓకే సార్. ఎవరైనా మన ప్రొఫైల్ని చూస్తే హీ ఈజ్ ద రైట్ పర్సన్ అనిపించాలి. ఓకే సార్. అలాంటప్పుడు మనకున్న మనం హ్యాపీగా ప్రజెంట్ చేయాలి. తప్పేముంది సార్? ఇప్పుడు నేను ఎంబీఏ బీటెక్ చేసినాను, ఐ విల్ ప్రజెంట్ ఇట్. తప్పేముంది దాంట్లో? అప్పుడే కదా తెలిసేది వాళ్ళకి. అంతే అంతే. యాడ్ చేయండి మీరు, హైయెస్ట్ క్వాలిఫికేషన్ యాడ్ చేయండి, ఏమంటే రాయండి. తర్వాత ప్లేసెస్ లీవ్ అవసరం లేదు కానీ కాంటాక్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయండి. మీరు ఫోన్ నెంబరు మీ అన్ని రాయండి. ఫ్యామిలీ రిలేషన్షిప్ రాయండి. డీటెయిల్స్ అబౌట్ యూ రాయండి. మీరు రాయండి, మనం మళ్ళీ రివ్యూ చేద్దాము. మీరు ఇవన్నీ కంప్లీట్ చేసేయండి ఇవాళ. ఓకే సార్? దెన్ ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నేను మళ్ళీ మీకు దీంట్లో పేజ్ క్రియేట్ చేయడము, పోస్ట్ క్రియేట్ చేయడము, స్టోరీ క్రియేట్ చేయడము, అవన్నీ డిస్కస్ చేస్తూ వెళ్తుంటే మనకేంటంటే అక్కడే వీడియో ఎడిటింగ్ పనికి వస్తుంది. అదే. రైట్, ఈ విధంగా మనం చేద్దాం సార్. క్లియర్? ఓకే సార్. ఓకే క్లియర్. సార్. రైట్, నేను ఇక్కడతో ఇది స్టాప్ చేస్తాను. ఓకే సార్. రికార్డింగ్ స్టాప్ చేస్తాను. 1 సెకండ్ రికార్డింగ్.